హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నిన్నైతే నా బ్రీడర్ చనిపోయిందని చెప్పి నేను ఒక వీడియో చేయడం జరిగింది. షార్ట్ వీడియో చేశాను, 2 ఛానల్స్లో కూడా పెట్టాను. ఆ బ్రీడర్ని మీ అందరు చూశారు. రీసెంట్లీ ఒక 10 రోజుల కింద కొనుక్కొని రావడం జరిగింది. మొన్న వైరస్తో కోళ్ళు నాయి కూడా చాలా వరకు చనిపోయాయి. ఒక 14 కోళ్ళ వరకు చనిపోయినాయి. అవి చనిపోయిన తర్వాత మళ్ళీ నేను బ్రీడింగ్ యూనిట్ అయితే ఏం పెట్టలేదు. మళ్ళీ వర్షాలు ఉన్నాయి కదా, చూసుకొని పెడదామని చెప్పి కొంచెం డిలే చేసి రీసెంట్గా ఒక 10 రోజుల క్రితమే చాలా పెద్ద దొడ్లో పెద్ద లైన్ కోడి, పెద్ద అమౌంట్లో కోడి, చాలా పెద్ద అమౌంట్ కోడి, పెద్ద లైన్ కోడి కూడా మంచి కోడి, చాలా ఇష్టపడి తెచ్చుకున్నాను. కానీ అది నిన్న దురదృష్టవశాత్తు నిన్న చనిపోయింది. అది ఎలా చనిపోయింది ఏంటి అనేది నేను మీకు క్లియర్గా వివరిస్తాను. చాలామంది కామెంట్లు అడుగుతున్నారు. నేను షార్ట్ వీడియో పెట్టాను. కోళ్ళు పెంచే వాళ్ళు ఎవరైనా సరే ఆ వీడియో చూసిన తర్వాత ఎవరైనా అడగకుండా ఉండలేరు, బాధపడకుండా ఉండలేరు. అందుకోసం షార్ట్ వీడియో ఒకటి చేశాను నిన్న. పెట్టిన తర్వాత మన కస్టమర్స్ అలాగే మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడిగారు, ఫోన్లు కూడా చేసి అడిగారు. నేను కొంచెం సమాధానం కూడా చెప్పలేకపోయాను నిన్న, అందువల్ల వీడియో చేస్తున్నాను. స్థలం వేరేది తీసుకున్నాను ఫ్రెండ్స్, ఫామ్ పెడదామని చెప్పి వేరే స్థలం తీసుకున్నాను. ఈ స్థలంలో ఇంకా ఏం ఏర్పాట్లు కూడా చేయలేదన్నమాట, అన్నీ అలాగే ఉండిపోయినాయి. అసలు నేను పట్టించుకోవట్లేదు కోళ్ళ గురించి. ఒక 2 నెలల నుంచి వీడియోస్ కూడా సరిగ్గా రావడం లేదు, కొంచెం వేరే పనిలో ఉండటం వల్ల. ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో ఈ తాడున్న ప్రాంతంలో కోడిని కట్టేయడం జరిగింది. ఇక్కడ కట్టేశాను అనమాట. ఇక్కడ కట్టేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోతే కోడి ఇక్కడికి వచ్చేసింది. సుమారుగా ఒక 12-13 అడుగులు ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడికి. ఒక 12-13 అడుగులు ఉంటుంది. కోడి ఇట్లా దీనికి చుట్టేసుకుంది అనమాట. కోడి దీనికి చుట్టేసుకుంది. దీనికి చుట్టేసుకొని ఇంకా ఎటు వెళ్ళలేకపోయింది అనమాట. కోడి దీనికి చుట్టేసుకొని ఎటు వెళ్ళలేక ఇక్కడ కొంచెం లైట్గా ఎండ ఉంది, ఎక్కువ ఎండ కూడా లేదు. టైం బాగలేదన్నమాట, ఎండ కూడా ఎక్కువ ఏం లేదు. పైన జామ చెట్టు ఉంది, వేప చెట్టు ఉంది, అన్నీ ఉన్నాయి, నీడ కూడా ఉంది. దీన్ని చుట్టేసుకొని కోడి తట్టుకోలేక ఇక్కడే కొట్టుకొని ఇక్కడే చనిపోవడం జరిగింది. నేను చూసుకోలేదు, నేను వేరే పనిలో ఉండి ఇంటి దగ్గర ఉన్నాను. మా నాన్నగారు వచ్చి కోడి చనిపోయిందని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాక ఏం చేస్తాం, తర్వాత మీకు తెలిసిందేగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూసినందుకు.